స్వరరాగ పదయోగి మురళీ జీవన రమళి స్వరముఖ వరమై రూపమే ఆభరణమై తెలుగు సరస్వతీ కంఠసీమలో ముత్యాలహారంలా మెరిసిన కళా తృష్ణ అంబడిపూడి మురళీకృష్ణ. అనేక సృజనాత్మక రంగాలలో అడుగుపెట్టి ప్రతి విభాగంలోనూ తనదైన కృషితో నిబద్ధతతో విజయం సాధించిన ప్రజ్ఞాశీలి, బహుముఖ ప్రతిభాశాలి. రేడియో అనౌన్సర్గా, న్యూస్ రీడర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, రచయితగా, వ్యాఖ్యాతగా, నటుడిగా, వేదిక అది ఏదైనా తనదైన ఆకర్షణకు మనదైన అభిమానానికి శ్రీకారం చుట్టిన కళాశక్తి, ఆదర్శ కళామూర్తి అంబడిపూడి మురళీకృష్ణ. ఏ కళాత్మక స్వరూపాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాలన్నా, ఏ సమాచార విశేషాన్ని జనహృదయాలకు హత్తుకునేలా ఆవిష్కరించాలన్నా, ఏ సాంస్కృతిక వైభవాన్ని లోకానికి చాటి చెప్పాలన్నా అతడే ఉండాలి, అతడే కావాలి. మాటలను మంత్రించి, హృదయాన్ని నివేదించి, ప్రతి అక్షరాన్ని ఆసక్తితో, అనురక్తితో, సహజ ప్రతిభా లావణ్య రేఖ విలసిత సౌశీల్యంతో శోభిల్లే వాగీశ్వరిని సమర్చనం చేసిన సకల సుకళా యోగరస భావుకుడు, సంపూర్ణ కళాకారుడు అంబడిపూడి మురళీకృష్ణ నిరంతర కృషితో తనదైన నైపుణ్యాన్ని శ్రమతో క్రమశిక్షణతో మేళవించి ఆయన ఎంతో గౌరవాన్ని, గుర్తింపును పొందారు. కోట్లాది తెలుగు గుండెల్లో మురళీకృష్ణ రూపం ఒక సాంస్కృతిక వైభవ తరంగం. పద్యనాటక కళాకారుడు, హార్మోనిస్టు అయిన తమ తండ్రిగారు దివంగత శ్రీ సత్యనారాయణ గారి రంగస్థల విశేష వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కాలేజ్ నాటకాల్లో తమ నటనా ప్రతిభకు అంటుకట్టి రంగస్థల అభినయ కళాకారుడిగా మురళీకృష్ణ సృష్టించిన ప్రతి భావ ప్రకటన, ప్రతి కదలిక కొత్త పోకడలు సృష్టించాయి. కీర్తిశేషులు డాక్టర్ మొదలి నాగభూషణ శర్మ, శ్రీ చాట్ల శ్రీరాములు గార్ల శుశ్రూషలో నటుడిగా ఎదిగి కాకి బంగారం, అంత్యఘట్టం, పల్లెపడుచు, తూర్పుకి దండం, హళ్ళికి హళ్ళి, గుండెలు మార్చబడును, స్వయంవరం, నరజాతి చరిత్ర సమస్తం, చల్చల్ గుర్రం వంటి అనేక నాటకాలలో నటించి ప్రశంసలు, బహుమతులు పొందారు. అంతేకాకుండా మురళీకృష్ణ రంగస్థల ప్రస్థానంలో నంది నాటక పురస్కారాల కమిటీ సభ్యత్వం, నంది నాటక వ్యాఖ్యానం వంటి మలుపులు, మైలురాళ్లు ఉన్నాయి. ఆకాశవాణిలో ఆయన ప్రయాణం అపూర్వం, అభినందనీయం. శుభోదయంతో మొదలుకొని జై హింద్ వరకు శృతిపేయమైన ప్రకటనలతో కోట్లాది శ్రోతల అభిమానాన్నందుకున్న సుస్వరమూర్తి మన అంబడిపూడి. ఆకాశవాణి అనౌన్సర్గా 32 సంవత్సరాల సుదీర్ఘకాలంలో మురళీకృష్ణ గారి గళ విన్యాసం శ్రోతల మనస్సుల్లో ఘనంగా నిలిచింది. ఆకాశవాణి వ్యాఖ్యాతగా అనేక నాటకాలు, రూపకాల సృజనశీలిగా, ప్రతిభావంతుడైన ప్రయోక్తగా, రచయితగా, కార్యక్రమ రూపశిల్పిగా మురళీకృష్ణ ప్రజ్ఞా పాటవాలు ఆకాశవాణి జాతీయ స్థాయి పురస్కారాల్ని సైతం అందుకోవడం విశేషం. ఆకాశవాణి జాతీయ పోటీల్లో 5 సార్లు ఆయన ప్రతిభకు పట్టాభిషేకం జరిగింది. కాలం ఇన్నోవేటివ్ ఫీచర్, పట్టాభిషేకం స్పెషల్ టాపిక్ డాక్యుమెంటరీ, గంగిరెద్దు రేడియో నాటకం, విశ్వగురు ఇన్నోవేటివ్ ఫీచర్, యూజ్ అండ్ త్రో స్పెషల్ టాపిక్ డాక్యుమెంటరీ వంటి కార్యక్రమాలకు ఉత్తమ ప్రయోక్తగా అవార్డులు, ప్రశంసలను అందుకున్నారు. ఆకాశవాణి కళాకారుడిగా మురళీకృష్ణ అనేక మార్లు ఆహుతుల సమక్షంలో జరిగిన కార్యక్రమాలకి వీణుల విందైన ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని జనరంజకంగా అందించారు. వాటిలో భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం, అయ్యప్పస్వామి జ్యోతి దర్శనం, శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనా ఉత్సవాలకు వ్యాఖ్యాతగా ఆయన అందించిన విశేష సేవలు అపూర్వమైనవని చెప్పాలి. ఇవి కాక
ఆకాశవాణి సంగీత సమ్మేళనాలకు వారు చేసిన వ్యాఖ్యానాలు మరువలేనివి. అనేకానేక కమర్షియల్ ప్రోగ్రామ్స్, ఫీచర్లు, డాక్యుమెంటరీల రూపకల్పనలో ఆయన సేవలు అనితర సాధ్యం. 2006లో సుమారు ఏడాది పాటు ప్రసారమైన ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి వారి ప్రాయోజిత కార్యక్రమం ఆశల హరివిల్లు, అదేవిధంగా కోవిడ్ సమయంలో బాలల వినోదం కోసం ప్రసారమైన పంచతంత్రం నాటికలు, కథలు మురళీకృష్ణ ప్రతిభకు దర్పణాలు. తొలితరం టీవీ కళాకారుల్లో ఒకరిగా మురళీకృష్ణ టెలివిజన్ రంగ ప్రస్థానం 1983లో శుభారంభం చేసుకుంది. దూరదర్శన్లో ప్రెజెంటర్గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా, బాలమందిరం కార్యక్రమంలో టీవీ అన్నయ్యగా మురళీకృష్ణ ప్రజాదరణ పొందారు. ఇలా అంచెలంచెలుగా తమ కెరీర్ని సుసంపన్నం చేసుకోవడంతో పాటు అనేకానేక ప్రతిష్టాత్మక కదంబాల్లోనూ ఆయన నటించారు. గువ్వా గోరింక, అన్వేషిత, స్వయం కృషి వంటి సీరియల్స్తో పాటు ఇతర దూరదర్శన్ నాటకాలలోనూ, టెలిస్కూల్ ప్రోగ్రామ్స్లోనూ, అదేవిధంగా ఊరి, బలిప్రేమ, తనలోని ప్రపంచం, మూవ్ ఆన్ వంటి షార్ట్ ఫిల్మ్స్లోనూ మురళీకృష్ణ నటించారు. ఆయన రూపొందించిన ఆకుపచ్చని ఆశ టెలిఫిల్మ్కి ప్రతిష్టాత్మక నంది పురస్కారం లభించడం విశేషం. అదేవిధంగా శాటిలైట్ ఛానల్స్ చరిత్రలో సరికొత్త ఒరవడిని సృష్టించిన ఈటీవీలో న్యూస్ రీడర్గా కొంతకాలం సేవలందించారు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. మన తెలుగువారి సాంస్కృతిక జీవన సరళిని ప్రతిబింబించే సాంస్కృతిక ఉత్సవాలలో మురళీకృష్ణ స్వరం ఒక వరంలా ప్రతిధ్వనించింది. ప్రేక్షకుల హృదయాల్లో మారుమ్రోగింది. మిలీనియం ఉత్సవాలు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్, 32వ నేషనల్ గేమ్స్, టిటిడి సంకీర్తన ఉత్సవాలు, ఇలా ఒకటా రెండా, ఎన్నెన్నో. ఉత్సవమది ఏదైనా మురళీరవం అలరించవలసిందే. తెలుగునాట ప్రతి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆయన ఉండి తీరవలసిందే. ఇక వాగ్గేయకార ఉత్సవాలు, పండిట్ జస్రాజ్ సంగీత సమారోహ ఉత్సవాలు, ఆపై చాళుక్య ఉత్సవాలు, శాతవాహన ఉత్సవాలు, పానగల్లు ఉత్సవాలు, లుంబిని ఉత్సవాలు అభిమానుల్ని అలరించాయి, అనవరతం ప్రతిధ్వనించాయి. అంతేకాదు, ఇటు హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ ఉత్సవాలు మొదలుకొని అసంఖ్యాక శాస్త్రీయ సంగీత నృత్యోత్సవాల వరకు మురళీకృష్ణ చెరగని ముద్ర వేశారు. అంతేకాదు, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, కృష్ణా మహోత్సవాలు వంటి మహా ఈవెంట్లకు సాంస్కృతిక కోఆర్డినేటర్గా మురళీకృష్ణ తన మహోన్నత కృషితో భాషలో, భావంలో, ఆహార్యంలో, వాచికంలో అన్నింటా మేటిగా నిలిచారు. ఇవన్నీ ఒకెత్తైతే రంగస్థల వేదికపై ప్రజెంటర్గా మురళీకృష్ణ గారి ప్రతిభ మరొక ఎత్తు. మురళీకృష్ణ ప్రభుత్వపరమైన సాంస్కృతిక సంబరాల్లోనూ, పలు సాంస్కృతిక సామాజిక సంస్థలు నిర్వహించే కార్యక్రమాలలోనూ వ్యాఖ్యాతగా ఉన్నారు. వేలాది కార్యక్రమాలు వారి సమర్పణలో వ్యాఖ్యాన నైపుణ్యంతో ద్విగుణీకృతంగా శోభిల్లాయి. ఏదో చేశామన్నట్టుగా కాకుండా సమగ్ర విషయ అధ్యయనంతో, లోతైన పరిశీలనతో, విపులమైన అభ్యాసంతో సాధించిన పాండిత్యంతో పరిమళించిన ప్రదర్శనలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చాయి. భారత రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సమక్షంలో ఆయన చేసిన అద్భుత వ్యాఖ్యానాన్ని విద్వత్లోకం ఎంతగానో ప్రశంసించింది. ఇంత గొప్ప గౌరవం దక్కిన తెలుగు వ్యాఖ్యాతల్లో అగ్రగామి మురళీకృష్ణ అనే చెప్పాలి. 5800కు పైగా స్టేజ్ షోల నిర్వహణ మురళీకృష్ణ సగర్వంగా సృష్టించిన రికార్డ్. ఆయన నేతృత్వంలో విజయవంతమైన కార్యక్రమాలను ఒకసారి పరిశీలిస్తే ఆయన స్థాయి ఏమిటో తెలుస్తుంది. వాటిలో ప్రధానమైన ఈవెంట్లు ప్రపంచ తెలుగు మహాసభలు, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు, అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలు, నంది నాటకోత్సవాలు, నంది టీవీ అండ్ ఫిల్మ్ అవార్డ్స్, ప్రఖ్యాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన అన్నమయ్య లక్షగాళార్చన ఎంతగానో ఎన్నదగినవి.
దాదాపు 23 సంవత్సరాలు వరుసగా స్వాతంత్ర్య దినోత్సవ, గణతంత్ర దినోత్సవ, రాష్ట్రావతరణ దినోత్సవ పరేడ్స్లో ఆయన వ్యాఖ్యాన పాటవం అమోఘం, అద్వితీయం. విశేషించి రామదాసు ఉత్సవాలలో మురళీకృష్ణ వ్యాఖ్యానం జనాన్ని ఉర్రూతలూపింది. ఆపై లాస్యకల్ప డాన్స్ ఫెస్టివల్, యాక్టివ్ ఫోక్ ఫెస్టివల్, శతవీణావాద్య మహోత్సవం, అమృత నృత్యోత్సవాలు, ఆరభి సంగీతోత్సవం, నిసర్గ మహోత్సవం, అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలు, ఫిల్మ్ ఆడియో లాంచ్ కార్యక్రమాలు, సంక్రాంతి ఉత్సవాలు, ఉగాది వేడుకలు, దసరా ఉత్సవాలు అన్నింటా మురళీకృష్ణ పలుకులు, తేనె చినుకులు. సినిమాలలో ఆయన ప్రవేశం స్వశక్తితో సహజంగా జరిగిన ప్రగతి. సుమారు 28 సినిమాలలో ఆయన పలు పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు. ఆపై కాలానుగుణంగా డిజిటల్ మీడియాలో ఆయన ప్రస్థానం మరో కీలక మలుపు. వెబ్ సిరీస్లలో నటించడం, 10 కళాకారులకు డబ్బింగ్ చెప్పడం ఆయన ప్రతిభకు మరిన్ని నిదర్శనాలు. అక్కడితో ఆగని అపూర్వ ప్రయాణంలో ఆయన అందుకున్న గమ్యాలు ఎన్నెన్నో. మహానటి, పడిపడి లేచే మనసు, ఎంత మంచివాడవురా, విందు భోజనం, సర్ అంటే సుందరానికి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, పారాహుషార్, బ్రెత్, మధురాపురి సదన్, F3, సత్యభామ, తమ్ముడు, కింగ్, జాకీ, క్వీన్, స్వాగ్, ఫంకీ వంటి ఎన్నెన్నో చిత్రాల్లో ఆయన తనదైన విశిష్టమైన నటనను ప్రదర్శించారు. ఇంకా గొడవలు, గోరుముద్దలు, వ్యూహం, ఏవండోయ్ ఓనర్ గారు, రైటో లెఫ్టో, ఇంద్రప్రస్థ వంటి వెబ్ సిరీసుల్లోనూ మురళీకృష్ణ నటించారు. అంబడిపూడి మురళీకృష్ణ సమున్నత సాహితీ వ్యక్తిత్వం సముజ్వల సృజనాత్మక చైతన్యమై భాసించింది. ఆయన పరిశోధనా దృక్పథం, బహుముఖీన ప్రజ్ఞలు తెలుగు సాహితీ చరిత్రలో బహువిధాలుగా రాణించాయి. కనీ విని ఎరుగని రీతిలో ఆకాశవాణి ప్రముఖులపై వాచస్పతి అనే పరిశోధనాత్మక సంకలన గ్రంథాన్ని మురళీకృష్ణ వెలువరించారు. తెలుగునాట ఆకాశవాణి చరిత్రను కళ్ల ముందుంచారు. ఇది దేశంలోనే అపూర్వ విషయం. దేశంలో ఇప్పటి వరకు మరెవ్వరూ చేయని సాహసం. అదే కోవలో సిలికానాంధ్ర వారి కోసం సంగీతరవళి బాలమురళి, సమున్నత స్వరశిఖర విహారీ, సద్గురు నేదునూరి వంటి ప్రామాణికమైన పరిశోధనాత్మక డాక్యుమెంటరీలు రాశారు. వీటిలో ఆకేళ్ల అచ్యుతరామంపై మురళీకృష్ణ సృజించిన డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రశంసలను అందుకుంది. పేపర్ గోపాలం, ఆకుపచ్చని ఆశ వంటి టెలిఫిల్ములు మురళీకృష్ణ రచనా ప్రస్థానంలో మైలురాళ్లు. వీటితో పాటు నాటక రచనలో సైతం ఆయన ప్రశంసనీయమైన కృషి గావించారు. మానస చైతన్య, ఏప్రిల్ ఫూల్, సుబ్బారావు పెళ్లి, ఆత్రేయం, తానొకటి తలిస్తే వంటి నాటకాలు ఆయన లేఖిని నుంచి జాలువారాయి. ఇవే కాక ప్రసార తరంగాలు, నట సామ్రాట్ అక్కినేని, రాగమాధురి, బాలు గానవైచిత్రి, సనాతనం, అమూల్యం, సంస్కారధార, మధురమే సుధాగానం, వెలుగుజాడ గురజాడ, ఘంటసాల గానమాధురి, మా తెలుగు తల్లి, సంజీవని, వైజ్ఞానిక వీచికలు, జీవనదానం, కైవల్యపదం, మాతృవందనం, తండ్రి నినుదలంచి, నాదయోగం వంటి ఎన్నో రేడియో రూపకాలను మురళీకృష్ణ రచించారు. అన్నమయ్యపై దాచుకో నీ పాదాలకు, కూచిపూడిపై మువ్వల సవ్వడి కార్యక్రమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సాంస్కృతిక రంగంలో లబ్ధప్రతిష్ఠులైన కళాకారుల సత్కారాల సందర్భంలో అనేక సన్మాన పత్రాలు రాశారు. ఆయన సాహితీ ప్రయాణంలో ఫిల్మ్ క్రిటిక్గా సూపర్ హిట్ వంటి పత్రికల కోసం రచనలు చేశారు. దాసి, మట్టి మనుషులు, భారత్ బంద్, శ్రీమంజునాథ, మర్యాద రామన్న, స్నేహగీతం, జులాయ్, కొమరంపులి, ఘాజీ, మనోహరం మున్నగు చిత్రాల్లో పలు పాత్రలకు, ఇంకా కస్తూరి, మాతృదేవత, చాణక్య, టిప్పు సుల్తాన్ వంటి అనేక సీరియళ్లకి మురళీకృష్ణ గాత్రదానం చేశారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా విలక్షణమైన స్థానాన్ని సాధించారు. సాంస్కృతిక రంగంలో ఆయన ప్రతి అడుగు
ఎంతో విశిష్టమని చెప్పాలి. వాచస్పతి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన కృషి అపూర్వం. ఒకప్పటి ఆకాశవాణి అనౌన్సర్, తరువాత కాలంలో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా సేవలందించిన శ్రీమతి రమాదేవి గారు ముఖ్య అతిథిగా 2010 మే 23వ తేదీన రవీంద్ర భారతిలో వినపడే గొంతులు కనబడే వేళ శీర్షికన వాచస్పతి సంస్థ నిర్వహించిన కార్యక్రమం అత్యద్భుతం. 27 మంది అలనాటి మేటి రేడియో కళాకారులను ఓపెన్ టాప్ బస్సుపై ఆసీనులను గావించి మేళతాళాలతో అశ్వికదళం తోడురాగా వందలాది శ్రోతలు అభిమానులతో ఊరేగింపుగా రవీంద్ర భారతికి చేరడం, ఆ విశ్రాంత కళాకారులను ఘనంగా సత్కరించడం మురళీకృష్ణ జీవితంలో అదో సువర్ణాధ్యాయం. ఇటు వీణా కల్చరల్ ఆర్గనైజేషన్ నిర్వాహక కార్యదర్శిగా, అటు మహాలక్ష్మి నాట్యమండలి కార్యదర్శిగా కళామతల్లి సేవలో తరించారు మురళీకృష్ణ. ఎందరో ఉత్తమ కళాకారులను విశేష రీతిలో సత్కరించారు. ఎన్నో సాంస్కృతిక కదంబాలను కడు అందంగా సృజించి రసికజన మనోరంజకం గావించారు. ఆయన స్వరం అత్యంత విశిష్టం. అది స్పష్టతతో, శుద్ధమైన ఉచ్చారణతో వినిపిస్తుంది. ఆయన విశదీకరించే విషయాలపై లోతైన అవగాహన, ప్రతి ప్రాజెక్టుపై సమగ్ర పరిశోధన తృష్ణ, కార్యక్రమాల విజయం కోసమై పడే తపన, ఆకట్టుకునే ప్రెజెన్స్ ఇవన్నీ ఆయన్ను తెలుగు రాష్ట్రాలలో అగ్రేసర కళాకారుడిగా జాతీయ స్థాయిలో నిలిపాయి. అన్ని రంగాలలోనూ తనదైన ముద్రతో నేటికి స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్న ఆయనపై అనేక సాంస్కృతిక రాష్ట్ర జాతీయ పురస్కారాల వర్షం వరదలా ముంచెత్తింది. ఎంత గొప్ప ప్రతిష్టాత్మక పురస్కారాలను ఆయన అందుకున్నారో చూస్తే తనలో దాగిన ఔన్నత్యం ఇట్టే అర్థమవుతుంది. తన జీవితాన్ని కళారాధనకు అంకితమనర్చిన మురళీకృష్ణకి వచ్చిన పురస్కారాలు 1 కాదు 2 కాదు, 100లు. కథకుడిగా కూడా పేరుగడించారు మురళీకృష్ణ. పంచతంత్ర కథల్ని రేడియో కోసం అద్భుతంగా పండించారు. అమెరికా వారు నిర్వహించే కథాకళలో ఎన్నో మంచి మంచి కథలను కడహృదయంగా వీక్షకులకు అందించారు. ఇదంతా ఒకెత్తైతే తిరుమల గిరులలో శ్రీవెంకటేశ్వరుని దీవెనలతో భక్తులకిచ్చే సూచనలు మురళీకృష్ణ గళం నుండే కావడం మరింత విశేషం. మురళీకృష్ణను అద్భుతమైన ఎన్నో బిరుదులు వరించాయి. ఆయన వ్యక్తిత్వానికి, ఆయనలో దాగిన సమున్నత ప్రతిభకు గుర్తులుగా వ్యాఖ్యాన కేసరి, మధుర వ్యాఖ్యాత, వ్యాఖ్యాన వాచస్పతి వంటి బిరుదులు ఆయనకు సహజాభరణాలుగా శోభిల్లాయి.